ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ నవీన్ యాదవ్ పక్కా. ఎందుకన్నా నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తాడు? మా బస్తీ పిల్లగాడు ఫస్ట్ టైం ఆయనకి అవకాశం దొరికింది. ఇప్పుడు మేము అందరు కలిసి మైనారిటీ అందరు కలిసి నవీన్ యాదవ్కి కంపల్సరీ గెలిపిస్తాము. అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ ఏం చేయలేదు 10 సంవత్సరాలు ఏం చేసినాడు మైనారిటీకి? ఏం చేయలేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే మేము పని తీసుకోవాలి. మాకు పక్కా భరోసా ఉంది, ఆయన పని చేస్తాడని. ఏం చెప్తారు నవీన్ యాదవ్ గురించి? ఏం మంచిగానే చెప్తారు. ఏమంటారు బస్తీ పిల్లగాడు నవీన్ యాదవ్ అట్లా ఇట్లా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, అది నడుస్తుంది. అది అందరు చెప్తారు, మస్తు మంది చెప్తారు. చెప్తారు వాళ్ళు చెప్తారు, కానీ నవీన్ యాదవ్నే పక్కా గెలుస్తాడు. అంటే కేవలం ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయనే ఒక భయంతోనే ముస్లింలకు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి ముస్లింలను సలవారు అట్లా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనారిటీకి మంచిగానే చేసింది, అట్లా ఏం లేదు. నవీన్ యాదవ్ ఎప్పుడన్నా మీ బస్తీలకు వస్తాడా అన్న? ఎందుకు రాడు? మా బస్తీ పిల్లగాడు మా దగ్గర రాకపోతే ఎవరు బయట పోతాడా? వీళ్ళు ఎక్కడెక్కడికి వచ్చి చేస్తున్నారు. మేము అందరు కలిసి మా పిల్లగాడికి గెలిపిస్తాము. మా బస్తీ అబ్బాయి మా బస్తీకే కంపల్సరీ గెలిపిస్తాము. అంటే ఇప్పుడు ముస్లిం లీడర్కి సంబంధించిన సల్మాన్ ఖాన్ ఏమో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు, అట్లా ఏమైనా ఓట్లు? అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. కానీ రహమత్ నగర్ కానీ మా జూబ్లీ కానీ మేము కంపల్సరీ నవీన్ యాదవ్కేనే గెలిపిస్తాం. ఏం చెప్తారన్న ఫైనల్గా నవీన్ యాదవ్ గురించి? గుడ్ పర్సన్, మంచోడు. ఏమైనా చెప్పిండా ముస్లింలకు నేను గెలిస్తే ఏమైనా చేస్తానే అంటే చెప్పినాడు. కబ్రస్థాన్ గురించి కూడా చెప్పినాడు ఆయన. మన సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినాడు. అందరూ అట్లా ఏం లేదు, కానీ మాకు హోప్ ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయనకి అవకాశం దొరుకుతుంది. 10 సంవత్సరం చేసిన తర్వాత గోపీనాథ్ ఏం చేయలేదు. ఇప్పుడు ఈయనకు అవకాశం ఇస్తే మా బస్తీ అబ్బాయి అని ఎట్లనా చేస్తాడని మాకు హోకం ఉంది. చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. మరి కేటీఆర్ నవీన్ యాదవ్ ఇష్టానుసారంగా తిడుతున్నాడు కదా, అది పొలిటికల్. వాళ్ళు మనకి అవసరం లేదు, వాళ్ళు ఆ మాటలు మనకి అవసరం లేదు. ఒక పొలిటికల్ లీడర్కి అడిగితే అది చెప్తాడు. నువ్వు ఒక మైనారిటీకి వెళ్ళి అడిగినావు, మేము మైనారిటీ కంపల్సరీ నవీన్కి సపోర్ట్ చేస్తాం. ఓకేనా అన్న? ఎట్లా ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నవీన్ యాదవ్ ఇక్కడ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి? అస్సలాము అలైకుం, నమస్తే, జై భీమ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఎలక్షన్, అందరూ గుర్తుపెట్టుకోవాలా. బై ఎలక్షన్ అంటే జనరల్ ఎలక్షన్, బై ఎలక్షన్ మధ్యలో తేడా తెలుసుకోవాలా. జనరల్ ఎలక్షన్ అంటే గవర్నమెంట్ మారుతుంది, టీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ బై ఎలక్షన్లో అదృష్టాలు మారుతాయి. నువ్వు కుంప తీసి మళ్ళీ నువ్వు సెంటిమెంట్ ద్వారా పోయి గెలుచుకున్నావు, డెవలప్మెంట్ అనేది జీరో ఉంటుంది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి జీరో ఉంది. కృష్ణానగర్ చూశాను నిన్న కాక మొన్న, నీళ్ళు వస్తే కృష్ణానగర్ మొత్తం మునిగిపోయింది. డెవలప్మెంట్ పెద్ద అది మనకే చూపించింది, దేవుడు చూపించిండు. ఇప్పుడు మనం ఇది బై ఎలక్షన్లో లోకల్ నాయకుడు నవీన్ యాదవ్కి ఓటేసి మనం గెలిపించుకోవాలా. గెలిపించుకునే బాధ్యత మనది, మన ఎలక్షన్ ఇది. నవీన్ యాదవ్ ఎలక్షన్ కాదు, ఈ జూబ్లీహిల్స్ ప్రజల ఎలక్షన్. అందరు కష్టపడి గెలిపించుకుంటే రూలింగ్లో కాంగ్రెస్ ఉంది, ఆ కాంగ్రెస్తో మనం పనులు చేయించుకోవద్దు. మీరు ఏదో సింపతిలో దీంట్లో పోయిపోతే పనులు కావు. బై ఎలక్షన్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనరల్ ఎలక్షన్ 10 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే, జనరల్ ఎలక్షన్కి గవర్నమెంట్ మారుతుంది, బై ఎలక్షన్కి ఏం కాదు, అదృష్టాలు మారుతాయి. నువ్వు మళ్ళీ టీఆర్ఎస్కి తెచ్చుకున్నావు అనుకో, అదృష్టం అయిపోయింది. 3 సంవత్సరాల దాకా డెవలప్మెంట్ కాదు, పిల్లల కాలేజీలు రావు. మన పెద్ద మాట అన్నాడు, 40 సంవత్సరాల నుంచి ఏ పొలిటీషియన్ కూడా చెప్పలేదు. ఇది రెగ్యులరైజేషన్ చేస్తా అని చెప్పిండు. ఆ రెగ్యులరైజేషన్ కూడా ఇప్పుడు వరకు ఏ ఎమ్మెల్యే చెప్పలేదు. 12 సంవత్సరాలు గోపీనాథ్ ఉన్నాడు, ఒక్కసారి కూడా రహమత్ నగర్, కార్మిక నగర్, శ్రీరామ్ నగర్ రెగ్యులరైజేషన్ గురించి చెప్పలే. ఎందుకంటే ఇది స్లమ్స్లో ఆ రెగ్యులరైజేషన్ అయితే రిజిస్ట్రీలు కావచ్చు, కాయిన తర్వాత లోన్లు తీసుకోవచ్చు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు. అది చాలా పెద్ద సమస్య. అది నవీన్ వల్ల అవుతుంది. కాంగ్రెస్ వస్తే నవీన్ వల్ల అయితే. మొన్న మినిస్టర్ గారు మాట ఇచ్చారు, నేను మీకు మాట ఇస్తున్నా, నేను మీకు రెగ్యులరైజేషన్ చేస్తా అన్నాడు. ఇంకా ప్లస్ మైనారిటీస్కి పెద్ద బాధ ఏంటంటే గ్రేవ్ యార్డ్ ఉంది. సీఎం గారు మొన్న పబ్లిక్ మీటింగ్లో అన్నారు, నేను December 31 లోపల మీ సొల్యూషన్ నేను చేస్తా అని ప్రామిస్ చేశారు. అయితే మనకు ఎమ్మెల్యే రాకముందు ఇన్ని మంచి పనులు అవుతాయి. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా వస్తే ఇంకా ఎంత మంచి పనులు ఉంటాయి. అదొకటి కొంచెం దృష్టిలో పెట్టుకొని బై ఎలక్షన్ 11వ తారీఖు నాడు చేతి గుర్తుకేసి నవీన్ యాదవ్కి ఎమ్మెల్యే చేయాలని నేను మీడియా తరఫున అందరికీ, యంగ్స్టర్స్కి, కొత్త ఫస్ట్ ఓటర్ నుంచి అందరికీ అనుకుంటున్నాను. మాటల్లో రాకండి,
టిఫిన్ డబ్బాలు ఈ ప్లేట్లలో ఈ గ్యాస్లలో రాకండి. డెవలప్మెంట్ గురించి ఆలోచించి మీకు ఇంటర్ కాలేజ్ కావాలన్నా మనకు నవీన్ యాదవ్ ప్రామిస్ చేసిండు, డిగ్రీ కాలేజ్కి ప్రామిస్ చేసిండు, సీఎం గారికి కూడా చేసిండు. మనకు రోడ్లు కానీ కరెంట్ కానీ ఏదైనా కానీ లోన్స్ కానీ ఇందిరమ్మ ఇల్లులు కావాలంటే మన గవర్నమెంట్ ఉంటుంది, మన ఎమ్మెల్యే ఉంటారు, కొట్లాడి తీసుకోవచ్చు. మన ఎమ్మెల్యేతో కొట్లాడి తీసుకోవచ్చు. ఎమ్మెల్యేదో దూరంలో లేవు, 100 అడుగుల్లో ఇక్కడ. గత ఎమ్మెల్యే ఎట్లుండే? గత ఎమ్మెల్యే నీకు తెలియదు ఏం పరిస్థితి ఉంది. గత ఎమ్మెల్యే ఏం చేసిండు అంటే అలా అక్కడ మధురా నగర్ వెంగళరావు నగర్కి వెళ్ళి 4 కమాన్లకి పేర్లు పెట్టారు. ఈ స్లమ్స్లో ఎప్పుడు రాలే. మొన్న పోతే ఇంట్లో నీళ్ళు వస్తే అందరు ఒక్కొక్కరు అంటారు. ఇప్పుడు కూడా వెళ్ళండి డెవలప్మెంట్ అంటారు. కృష్ణానగర్ పెద్ద ఉదాహరణ. మీకు కృష్ణానగర్ వెంకటగిరి 2 రోజుల కింద నీళ్ళు వచ్చింది. మేము డెవలప్మెంట్ చేసినాం. డెవలప్మెంట్ చేస్తే 12 సంవత్సరాల సొల్యూషన్ రాకపోతుండేనా? సొల్యూషన్ లేదు. నేను ప్రజలకు ఒకటే చేతులెట్టి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. ఇక్కడ ఉన్న మీ మైనారిటీలు అంతా కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ గా ఉన్నారు. అందుకే మంత్రి పదవి ఇచ్చి అజారుద్దీన్కి మీ ముస్లింలందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చారు అన్నది నిజమేనా? అసలు ఇది మంచి క్వశ్చన్ అడిగినావు. అజారుద్దీన్కి ఒకటి కాదు, ఎంతమంది చైర్మన్ ముస్లింలు ఉన్నారు కంపేర్ టు గూగుల్ ఉంది కదా ఈ కాలంలో. గూగుల్లో టీఆర్ఎస్ రాజ్యంలో ఎంతమంది చైర్మన్లు ఎంతమంది ముస్లింలకి పోస్టులు దొరికినాయి, ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయి క్యాల్కులేట్ చేసుకో. అజారుద్దీన్ గెలవాలి, ఛాన్స్ ఇచ్చింది, మైనార్టీ ఛాన్స్ ఇచ్చింది, గెలవాలి. దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఇంత సంవత్సరాల తర్వాత రేపు పొద్దున తెల్లారితే ఎమ్మెల్సీ ఇయ్యరు. ఒక ఎమ్మెల్సీ పీరియడ్ అయిపోయినాక మళ్ళీ ఒక ఎమ్మెల్సీ ఉంటారు. ఆ ఎమ్మెల్సీ పీరియడ్ అయినాకనే ఇది వచ్చినాయి కదా అన్ని ఎలక్షన్లు. ఈయన చచ్చిపోతాడని దేవుడు కూడా అనుకోలేదు, కానీ చెప్పదు దేవుడు. ఆయన వచ్చినాకనే కదా అన్ని కథలు అవుతున్నాయి. ఎమ్మెల్సీ ముందు కాలే కదా, టైం అప్పుడు వచ్చింది. ఎవరికి ఇద్దరికి ఇచ్చినారు, ఇద్దరికి గవర్నమెంట్ కోర్టు నుంచి రావద్దు ఇవ్వద్దు అంటే ఆ తర్వాత ఈయనకి ఇచ్చిండు అజరుద్దీన్కి. దానిలో ఏముంది, మైనార్టీకి ఇచ్చిన ఆల్రెడీ మైనార్టీ చైర్మన్స్ అందరూ ఉన్నారు కాంగ్రెస్లో. ఎవరు లేరని చెప్పారు. 7 మంది చైర్మన్లు ఉన్నారు కాంగ్రెస్లో. టీఆర్ఎస్ హయాంలో దీని మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ అంటే వాళ్ళకి ఓటు అడగడానికి వేరే దొరకలేదు. 2-3 వాళ్ళ ఎలిగేషన్స్ ఉన్నాయి. దాంతో వాళ్ళ రౌడీ వాళ్ళ అది వీళ్ళు ఇది అడుగుతారు. మేము ఇది 12 సంవత్సరాలు మీరు చేశారు కదా, 10 సంవత్సరాలు మీరు చేశారు కదా, మేము ఇది చేసినాం, మాకు ఓటు ఇవ్వండి, మేము వస్తే ఇది చేస్తామని అడగాల. ఎక్కడికైనా లాజికల్లీగా ఎవరైనా ఓటు అడిగితే ఏమో నేను ఇది చేసిన మళ్ళీ వస్తే నేను ఇది చేస్తాను ఇంప్లిమెంట్ చెప్పాలి. కానీ అది వాళ్ళు ఒక్కటి కూడా హామీ ఇస్తున్నారు, మేము వస్తే ఇది కొత్తగా చేస్తామని హామీలు ఇస్తలేరు. నువ్వు అట్లా నువ్వు ఇట్లా నువ్వు అన్ని టైం అయిపోయింది. ఇప్పుడు 3 days ఉంది ఎలక్షన్కి. 7th ఇవ్వాలి, 3 daysలో 10th 11th ఎలక్షన్, 4వ రోజు ఎలక్షన్ ఉంది. 4వ రోజు ఇది బై ఎలక్షన్. నవీన్ యాదవ్కి గెలిపించుకోవాలి. నేను అందరికీ మీ మీడియా తరఫున ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, सबको एक ही गुजारिश है, 11 तारीख के दिन नवीन यादव का निशान हाथ का निशान है, हाथ के निशान को वोट डाल के जिताइए. ये बाई इलेक्शन है, इससे हुकूमत कोई चेंज नहीं होती. 11 तारीख को अगर से नवीन जीता तो कांग्रेस ही रहती, 11 तारीख के बाद कुछ भी हुआ तो भी कांग्रेस ही रहती. इससे अच्छा है कि डेवलपमेंट होना, अपने कुछ काम होना हो तो कांग्रेस से नवीन यादव को जिता लेना. అంటే నిన్న ముఖ్యమంత్రి గారు కొన్ని స్టేట్మెంట్ చేసిండు, ముస్లింలకు కాంగ్రెస్ పార్టీతోనే ఇజ్జత్ ఉంది అని చెప్పేసి మాట్లాడిండు. దాన్ని ఎట్లా చూస్తారు అసలు? అది మంచిగా చెప్పినావు. ఏంటంటే నేను నా తెలుగులో ఎంత తప్పులు వస్తున్నాయి నీకు తెలుసు. ఎందుకంటే నేను ముస్లిం, అట్లా లాంగ్వేజ్ ప్రాబ్లం అది. నాకు తెలుగులో నేనే చెప్పినాను అనుకో, నువ్వు ఏం చేసుకోవాలి, నాకు తెలుగు రాదని కొంచెం అంటే మళ్ళీ సెకండ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాను కదా, ఐఎమ్ సారీ, ఇది నాకు ఇట్లా చెప్పే బదులు ఇట్లా నాకు రాలేదు హిందీలోని చెప్పి మళ్ళీ చెప్పి సరిదిద్దుకున్నాను కదా. తప్పుని సరిదిద్దుకునే తోడే మనిషికి ఎవరు ఫస్ట్ తప్పు మా ముస్లింలో ఏముందంటే ఎవరైనా ముందు మాఫీ మాంగలేతా ఉన్నా బహుత్ బడా ఇన్సాన్ అల్లా भी మాఫ్ కడతా కదండి. నాతో తప్పు అయిపోయింది బాబు, నాతో క్షమించండి, నేను ఇట్లా చెప్పేబోదు ఇట్లా వెళ్ళిపోయింది అని సెకండ్ డేనే ఇన్స్టెంట్ ఇచ్చాడు కదా. 1 నెల తర్వాత కూడా ఇవ్వాలి. లాంగ్వేజ్ నాకు తెలుగు రాదు, నేను తెలుగులో నీకు చెప్తే కొంచెం రాదు, అర్థం చేసుకుంటున్నారు కదా. అది ఆయన ఏమట్లా ఉద్ధరించలే. ఇంతకుముందు నవీన్ కూడా మీద కూడా అది అట్లా స్నానం చేసి రావాలా నిలిచి, అది అన్ని ఫేక్ ఎలిగేషన్స్ అవుతున్నాయి. కొన్ని చిన్నగా ఉంటాయి, అది మిస్అండర్స్టాండింగ్లో అంతే. కానీ అది లాంగ్వేజ్ ప్రాబ్లం, ఆయన కావాలని ఉద్దేశించి చెప్పలేదు. అన్న आपका नाम? मोहम्मद ख्वाजा मोइनुद्दीन। अब यहीं लोकल के है? हाँ, रहमत नगर। यहीं रहमत नगर। हाँ। तो आपके एरिया में इलेक्शन है अभी, जी जी। तो कांग्रेस पार्टी है, कांग्रेस पार्टी से नवीन यादव है, हाँ। बीआरएस पार्टी से महागाड़ी सुनीता जी है, जी जी। और ये बीजेपी से लंकाला दीपक रेड्डी है। तो इनके इसमें से किनको जिताना सोच रहे, किनको जीताए तो तुम्हारी रहमत नगर डेवलप होती बोल के सोच रहे हैं हम नवीन अन्ना को कांग्रेस पार्टी को जिताना चाह रहे, और आए तो अच्छा रहता हम लोगों के लिए। कई के लिए ना के लिए बोलते हो भाई, अब देखो ना जो वादे करो उसमें से वादे तो कांग्रेस पार्टी कर रही ना, अब दूसरों के लिए अपन जो सीट पे है वो कुछ कर सकते हैं, तो नीयत वालों के ऊपर अपन उम्मीद लगा के वेस्ट है। लेकिन नवीन अन्ना को आपको जिताते बोल के बोल रहे हैं, लेकिन नवीन अन्ना के ऊपर बहुत एलिगेशन आ रहे ना, ऐसा है जुबली इसमें जिता तो पूरी पब्लिक को तकलीफ होती है बोल के बोल रहे ना। नहीं देखो भाई, हम तो इतने सालों से इधर
ऐसा कुछ भी देखे नहीं, अन्ना के लिए जब भी सुने अच्छा ही सुने हाँ। और सबकी सहायता करते हैं अन्ना। हाँ। कोई भी कुछ प्रॉब्लम से गए तो उनसे जितना भी हुआ हाँ। हेल्प करते हैं। हेल्प करते हैं हाँ। अभी तक करे ना, आपको मालूम है सवालों को किनको तो करे नवीन यादव? जी जी करे। हाँ। हाँ करे सो है। हाँ। तो ऐसा तो हम सुने नहीं भाई, अच्छे आदमी हम गलत सुने नहीं अभी तक। अभी तक लोग गलत बोल ले रहे लेकिन हम इतना बाजू की रहते, हाँ। 1 किलोमीटर भी नहीं है, हाँ। तो कैसा सुने नहीं तो बोलते कैसा बोला। हाँ। कल ये अफवाह फैला रहे बोलते क्या कुछ? कुछ बोलते भाई ऐसा एक के ऊपर बोलना, जो अच्छा कर रहा उसको करने देने का एक बार मौका देना। हाँ। अब नहीं देंगे तो उसको बोलते रहेंगे तो उन्हें क्या करेंगे बोलो। हाँ। तो करने का मौका देना चाहिए हाँ। और अन्ना करते भी। भरोसा है आपको उनका? हम भरोसा है, सबकी सहायता, हर जात धर्म को लेके चल रहे अन्ना, ऐसा कुछ इसमें डिवाइडिंग नहीं है। हाँ। तो ऐसे आदमी जीतना भी जरूरी है। हाँ, जुबलेंस के लिए। जी हाँ भाई, पक्का। हाँ, लेकिन कांग्रेस पार्टी जो बोले 6 गारंटी बोल के, वो लोग कुछ भी नहीं कर रहे तो रखो जीता उनको बोल के बीआरएस वाले घूम रहे ना गली तो टाइम लगता है ना भाई, आते थोड़ी ना होता, 2 साल ही हुआ हाँ। तो वक्त लगता है, ये पूरा सेटिंग हुए तक अब जाते नहीं करते ना भाई, हाँ। तो थोड़ा टाइम लगता है। लेकिन करने का पार्टी है, फिर आना ना उन्होंने बार बार, हाँ। तो उनको अपन से ज्यादा उनको खुद रहता। हाँ, जो बड़े बड़े नेताजी है वो लोग उनको याद दिलाते रहते कि भाई जल्द से जल्द करना। हाँ। अभी 2 साल हुआ, 2 साल में तो सेटिंग करते करते हल्लो हल्लो थोड़ा बहुत करे ना उन्होंने, आगे का भी करते, थोड़ा मौका देना, टाइम लगता। कोई सा भी चीज देखो होना बोलते नहीं होता, टाइम लगता, सेटिंग रहती, पूरा सेटिंग के हिसाब से करना पड़ता। उम्मीद है आपको, मतलब कांग्रेस पार्टी जो बोले जो 6 गारंटी बोल के बोले वो पूरे करते बोल के उम्मीद है कांग्रेस पार्टी के ऊपर? उसमें से तो ऑलमोस्ट 4 कर दिए, हाँ। बाकी क्या हो जाता, टाइम लगता, हाँ। टाइम लगता, तो अपन उनको मौका देना चाहिए। हाँ। तो ऐसा ही खुश है रेवंत रेड्डी जो रूलिंग है, रेवंत रेड्डी के रूलिंग में, कांग्रेस पार्टी के रूलिंग में अब पब्लिक पूरे खुश है? कुछ क्या भाई, थोड़ा क्या है बोल तो फुटपाथ वालों के लिए थोड़ा बहुत अहम कर दिए, मसला कर दिए। हाँ। तो ये फुटपाथ वालों की तरफ से मैं लास्ट मंथ अन्ना के पास गया था। नवीन यादव के? हाँ, तो मैं बोला ऐसा ऐसा कर रहे भाई, ये फुटपाथ वालों को बहुत परेशान कर रहे ना, हाँ। तो उसके लिए थोड़ा मसला था। हाँ। तो अगर ये शायद अगर पब्लिक को क्या है, गरीब लोगों को जो करके खाते हो उनको एक ही प्रॉब्लम है हाँ। कि भाई ये लोग गरीबों को जो फुटपाथ है वो हटा दो बोले, तो उनके पास पढ़ाई नहीं है, हाँ। पढ़ाई नहीं है तो इंसान कैसा करता बोलो, तो उसके लिए थोड़ा वो नहीं सताए तो अच्छा है। हाँ। अभी 2 महीने से रिलीफ है, रिलीफ है। ताकि 4-5 महीने से काफी सताए हाँ। वो है। लेकिन मैं अन्ना करने गया तो सहायता करे, कोई भी आए नवीन तो आप यादव बोले। हाँ, हाँ। तो उनके जो पीए रहते ना, हाँ। तो उन्होंने बोले कि आपके पास कोई ऐसा बंडी का ना है हाँ। तो हम आपको बोलो, हम उनसे बात करेंगे बोल के एक बोले। मैं बहुत खुश हो गया वो बात से। वो बात से हाँ, मतलब भरोसा दिए, भरोसा दिए। हाँ, हमारे है ना भाई, हाँ। अब हमारा आदमी अपन को नहीं करे तो फिर ऐसा मतलब वो एक बहुत मैं खुश हो गया। हाँ। अब उसके बाद में तो गणेशों की इतनी बराल वो तो बंद हो गया, हाँ। तो कुछ भी नहीं है। अब बोल रहे लोग अगर फिर से आए तो गरीबों को सताते बोल के सुन रहा हूँ हाँ, वही मैं, बोल रहे फुटपाथ वालों के लिए हाँ। सताते। लेकिन अन्ना से मेरी गुजारिश है कि बस जो रोज करके खाते फुटपाथ पे उनकी जरा सहायता कर, तो बस उनको नहीं हटाने देना। बस मैं एक ही बोल नमस्कार करके अन्ना से, बस उनकी सहायता करो, दियो न को कुछ भी। आप है तो आपके बाजू में हम रहते, थोड़ा हमारा ख्याल करना। घर के सामने वाली है। हाँ बस, तो उनका अन्ना ख्याल करना और करना भी करते भी होंगे, थोड़ी सहायता करे तो अच्छा रहता। फुटपाथ वाले जी लेते ना भाई, देखो क्या है बोल तो उनसे लीडरों से तो कुछ उम्मीद नहीं रहती। अब जो वक्त पे है उनसे भी कुछ उम्मीद हम आपको दियो नको, लेकिन थोड़ी हमारी लेकिन सहायता आपको पर्सन जो बोले नवीन अन्ना के पीए को उनको बोले और हम देख लेते बोल के वो भरोसा दिए ना आपको। करो। इससे पहले बीआरएस की थी तो वो टाइम पे ऐसा कोई तो लीडर आके आपको ऐसा भरोसा देना, ऐसा बात करना? मैं घर को गया था अन्ना के, काफी 3 महीने सता रहे थे। तो मैं अन्ना तो अभी नको जाओ बोल रहे थे, मैं कोई भी बोला मेरे घर कर रहते, अब क्या करें तो भी करने दो, कम से कम अन्ना है पार्टी में आ गए, मेरे को सहायता मिलती बोल के मैं गया। और मेरे को बोले आपका परेशान नको हो, हम जो भी है कोई भी आपका नजदीक है तो फोन मिला के दो, हम बात करते। वो बात से थोड़ा तसल्ली अरे तसल्ली होते ना भाई, हम देखो भाई हमारे को भी देखेगा अन्ना तो हमारे भी खुशी होती। और मेरे को भरोसा है अन्ना कुछ ना कुछ हमारे लिए करते बोल के मेरे को था भरोसा। और उसके बाद में अल्लाह की मर्जी थी, वो 2 महीने से तो नहीं आ रहे। अब आने के बाद में फिर थोड़ा डर रहे, पब्लिक डर रही कि फिर हैदराबाद वाले आते। भरोसा दिए कहते ना पब्लिक को, जो भी इसमें कौन सी भी पब्लिक को तकलीफ है तो मैं रहता सामने उनको बोल देना। वो कह रहे थे मेन क्या है अन्ना, वो तो फुटपाथ के लिए जरा सहायता करना। वो लोग को पढ़ा ही नहीं रहता, रोज करके खाने वाले रहते इतने सालों से। अब हम बोल के हर जात धर्म का आदमी बैठे हो, थोड़ा उनके लिए सोच के अन्ना वो रुका दिए तो बस है। और हम आपको दिए, हुकूमत से कुछ आया नहीं, हम कुछ वो नहीं है, लेकिन सिर्फ प्यार है हमारा। तो वो सिर्फ फुटपाथ वालों के लिए, मेरी बात नहीं, काफी लोग जी रहे ऐसा सालों से, काफी लोग हर जगह पे बेचारे परेशान हो रहे हो, लोग डर रहे हैं, हैबत हो जा रही है लोगों को। फिर आए तो कहाँ होता कि इलेक्शन आ रहा ना। तो अन्ना से गुजारिश है बस जरा गरीबों की जो रोज करके खाते फुटपाथ बंडी के लिए थोड़ा हेल्प करे तो
थोड़ा खुसूसन इसके लिए बोले तो अच्छा रहता। तो जिता दी क्या जुबलीस पब्लिक नवीन यादव को जिताने की? बिल्कुल जीतते अन्ना, जो कितना सब कर रहे हो ना, अगर वैसा कुछ रहता तो अन्ना के पास कोई आते भी नहीं थे ना भाई। इतना कर रहे हो बोल के जा रहे, वो भी क्या है किसी को अलग अलग मौके से बुला रहे, लेकिन मैं ओरिजिनल हूँ। हम किसी के पैसे उसके लिए नहीं, मैं प्यार मोहब्बत से अन्ना को ये बताना चाह रहा था, अन्ना मैं आके गया आपके पास, सिर्फ एक बात बोले तो मैं उसके ऊपर फिदा हो गया उनके बात पे। तो मेरे आदमी है यहाँ पर, तो हम उनको करना जरूरी है ना भाई। हम फिर लोकल के हैं, फिर अन्ना हमारे लिए बहुत कुछ है और करेंगे भी हमारे लिए बहुत कुछ, हमारे लिए बहुत कुछ है इंशाल्लाह। कल आने वाले वक्त पे भी हमारे लिए कम से कम कोई हमको सता रहे तो उनके तरफ से आवाज होगा तो बस है बस वही। అన్న మీ పేరేనా? నా పేరు ఇమ్రాన్. సో ఇప్పుడు జూబ్లీస్ లో ఎలక్షన్ ఉందన్న, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకో, ఏ పార్టీ గెలిస్తే జూబ్లీస్ డెవలప్ అవుతుంది అనుకుంటారు? జూబ్లీస్ ఏ పార్టీ కాదు, వన్ సైడ్ నవీన్ అన్న గెలుస్తుండు. ఎందుకు? అరే నిత్యం ప్రజలకు సేవ చేస్తుండు. 20 సంవత్సరం నుంచి ప్రజల మధ్యలో ఉంటుడా, ప్రజల ఫ్యామిలీ మెంబర్ లేక, అన్న అంటే నేను ఉన్నట్టు లేక, ఎవరి పెళ్లి గానీ ఆపద గానీ సావు గానీ ఏదైనా ఉన్నా నేను ఉన్నా అని ఉన్నాడన్న. ఇది ఛానళ్ళు గీనాళ్ళు అన్ని ఫేక్ మాటలు. అవన్నీ 14 తారీఖు ఒక 30 నుంచి 40 వేల ఓట్లతోని నవీన్ అన్న విజయం సాధిస్తుండు. అలిగేషన్ చేస్తారు కదా నవీన్ యాదవ్ అట్లా, నవీన్ యాదవ్ ఇట్లా, వాళ్ళ డాడీ అట్లా, వాళ్ళ డాడీ ఇట్లా అనే అవి అన్ని మాటలు ఫేక్ మాటలు, ఫేక్ మాటలు అన్ని. ఏది కాదు, ప్రజలంతా జుబ్లీస్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, జుబ్లీస్ ప్రజలంతా నవీన్ అన్న వైపు చూస్తున్నారు. నవీన్ అన్న వస్తే మాకు ఇంకా మా బతుకులు బాగుంటాయి. నవీన్ అన్న నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఎవరికి ఏ ఆపతున్నా, ఏ ఫోన్ చేసినా తమ్మి అన్న అంటే నేను ఉన్నా తమ్మి అనే నాయకుడైనా. గుండా రౌడీ గీడి వాళ్ళకి ఏం అర్థమైతేలే. మా రేవంత్ అన్న ఒక్కడే బిడ్డ కేసీఆర్ నిన్ను నీ కాందాన్ని ఆ అధికారం గద్ద దింపేదాకా నేను నిద్ర అవ్వాలని చెప్పినా చేసినా లేదు. ఫామ్ హౌస్ లో అనుకుని ఎక్కడ అర్థమైతేలే. ప్రజలంతా నవీన్ అన్న వైపు చూస్తున్నారు. ప్రజలంతా ఎవరు సర్వేలు చేయించుకొని ఏమన్నా చెప్పింది. మాకు నవీన్ అన్న మా ఇంటి పెద్ద కొడుకు, మా అల్లుడు, నా మన్మోడని హారతలు పడుతున్నారు. శాల్వలతో సన్మానం చేస్తాం అన్నకు. ఎవరు అన్న గెలుపుకి ఎవ్వరు ఆపలేరు. వార్ వన్ సైడ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాక 6 గ్యారెంటీలు ఏం అమలు చేస్తలేదు. అందులో మహిళలకు ఇస్తాను తులం బంగారం ఏమైంది, ఇవన్నీ ఏమని అని అడుగుతారు. అందుకని గెలవారంట. ఎవరు చెప్పినారు? ఎందుకు ఇస్తలే? ఫ్రీ బస్ లో తిరుగుతలేరా? సన్న బియ్యం వస్తలేదా? రేషన్ కార్డు వస్తలేదా? 500 సిలిండర్ వస్తలేదా? చేస్తారు. 2 సంవత్సరం అయింది. మొత్తం అప్పులు చేసి పోయింది. ఆయన కొడుకు ఒక ఫామ్ హౌస్, ఆయన అల్లునికి ఒక ఫామ్ హౌస్, ఆయన బిడ్డకి ఒక ఫామ్ హౌస్. ఇవ్వనయ్యా 20 అమ్మ సొమ్ము అది. తమాషా ఏదో సల్మాన్ గారు చూసుకొని అది కాదు. సల్మాన్ గిల్మాన్ తో ఏంది ఉండే, మొత్తం నవీన్ అన్న వైపు ఉన్నారు అంతే. మా ముస్లిం ఓటు గుండు కొత్త నవీన్ అన్నకు పడతాయి. ఎందుకంటే మా పెద్ద మంచి చెప్పేసి తమ్మి ఇక్కడ చేయాలి అని చెప్పిండు అంతే. మా వాళ్ళంతా వన్ సైడ్ వేస్తారు. లేదేమన్నా మీకు అజరుద్దీన్ మైనార్టీ నుంచి అజరుద్దీన్ కి మినిస్టర్ ఇచ్చారు, కేవలం ఈ ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా గేమ్ ప్లే చేసింది అంటారు కదా. ఇప్పుడు వాళ్ళ అధికారం లేదు, దిమాగ్ అర్థమైతే లేదు. కేసీఆర్ తాగి ఫామ్ హౌస్ పిచ్చోళ్ళకి అయినాడు. ఇప్పుడు కేటీఆర్ కూడా పోతా అన్నే అనుకుంటాడు. ఈ జూబ్లీస్ నుంచి ఇదే కూడా రాసి పెట్టుకో. జూబ్లీస్ నుంచి టీఆర్ఎస్ జెండా అనేటోడు ఒక్కడు ఉండొద్దు. మొత్తం క్లీన్ స్వీట్ మేమే కొడతాం. 14 తారీఖు అయితే 40 నుంచి 50 మెజారిటీ నవీన్ అన్న గెలుస్తుండు. ఆ గెలుపుకి ఎవ్వరు ఆపలేరు. ఏ సర్వే ఆ సర్వే ఎవ్వరన్నా రాని. రాష్ట్రంలో ఎంత టీఆర్ఎస్ లీడర్లు వచ్చి వండుకున్నా గానీ కాదు. ప్రజలంతా పబ్లిక్ అంతా మా ఇంటి పెద్ద కొడుకు, నా మన్మోడు, నా అల్లుడు, నా బిడ్డ పెళ్లికి ఇచ్చి నాన్నకిచ్చి అంతా చెప్తా ఆయన గురించి. ఈ కొడుకులకు భయం అయింది, ఉచ్చ పడుతుంది. ఏమంటున్నారు? నవీన్ యాదవ్ రౌడీ, గుండా గిండా అంటారు. రౌడీ అంటే ఎంతగానో జనాలు ఉంటారా? చూడు ఎంతమంది జనాలు ఉన్నారు అన్న కోసం. ప్రజలంతా నవీన్ అన్న వైపు చూస్తున్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇది జూబ్లీస్ మేము 14 తారీఖు గెలుస్తున్నాం. అప్పుడు దాని తర్వాత తెల్లారి నుంచి టీఆర్ఎస్ జెండా పట్టేటోడు ఒక్కడు గతి ఉండదు కూడా. అది కూడా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్రభుత్వం కూడా రేవంత్ అన్న సీఎం అవుతాడు. లేదు అసలు రేవంత్ రెడ్డి అసలు సీఎం పరిమాణం అయితే లేదు ఆయనకి. నెక్స్ట్ ఇప్పుడు 500 రోజుల్లో దిగిపోతాడు. మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు. కేటీఆర్ అంటాడు కదా దిగిపోతుందని సీఎం అయిందిగా. వాళ్ళకే దింపేసిండు. వాళ్ళకే దిక్కు లేదు. దిగిపోతుంది. ఏం అల్లాంటపాలి అనుకో. తాత పేరు, అయ్యా పేరు, అలా పేరు చెప్పుకొని రాలే. కష్టపడి గ్రౌండ్ లెవెల్ గా వచ్చిండు మా అన్న. మేము కార్యకర్తలం పైసలు గీసి ఆశించాం. టీఆర్ఎస్ బీర్కి బిర్యానీ కాదు. రేవంత్ అన్ననే ఉంటాం. నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా రేవంత్ అన్ననే అవుతాడు. ఇంకా చాలా డెవలప్ చేసేది ఉంది. ఇప్పుడు 6 గ్యారంటీలు కాదు, ఒక 8-10 గ్యారంటీలు ఇస్తాడు అన్న. నెక్స్ట్ పక్కా రాసి పెట్టుకోను. పైసలు బడ్జెట్ లేదు అంటారు కదా, మళ్ళీ ఏడికెంత తెస్తారు? అరే ఏడికెంత తెస్తారంటే ఇప్పుడు టైం పడుతుంది దానికి. మొత్తం అప్పులు చేసి పోయినాడు. ఆయన బిడ్డకి ఒక ఫామ్ హౌస్, ఆయన కొడుకు ఒక ఫామ్ హౌస్, ఆయన అల్లుడికి ఒక ఫామ్ హౌస్, వాళ్ళ అయ్యకు ఒక ఫామ్ హౌస్. ఎవరయ్యా జాగిరి ఉంది 100 ఎకరాలు. ఎవరి సొమ్మది? ఎవరు అడగటేనాడు. కడక్ట్ మిండేరు వచ్చిండు రేవంత్ రెడ్డి. అందుకోసం ఇంట్లో పడేవాడు. బిడ్డ కేసీఆర్ రోజులు లెక్క పెట్టుకో. నిన్ను నీ కాందాన్ని అధికారం గద్దా దింపేదాకా నిద్ర అవ్వాలని చెప్పి సవాల్ కొట్టి ఫామ్ హౌస్ లో ఉండబెట్టి.
లేదు మళ్ళీ వస్తాడు పులి రెస్ట్ తీసుకుంటే కూలీ నడవడానికి వస్తే లేదు, లేపుకొని రావాలి. ఏడైనా వస్తాడు, కొనుక్కుంటాను వస్తాడా? ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ అన్న లేక ఉండాలి, ఇట్లా మాస్ లీడర్ లేక సీఎం ఉండి కూడా చూసినాం మన ట్యాంక్ బండ్ కాడ ఏడా నార్మల్ మంచి లేక రోడ్ షో అట్లా ఉంటది. పులి ఏడ పులి లేదు పిలి లేదు, అంతా వండబెట్టేసినాం. ఫార్మర్స్ కి అంతా కేటీఆర్ హరీష్ రావు అంతా పోతారు, ఒక్కడు కనిపించాడు. నువ్వు చూసుకో 14 తారీఖు తర్వాత ఒక్కడు కనిపించాడు. అంటే కార్ షెడ్ పోయిందని మీరు అంటారు, షెడ్ కాడ రిపేర్ చేసుకుని వస్తుంది. ఏం రిపేర్ చేసావు? టైర్ లెవెల్ కి పోయి ఇంకేం రిపేర్ చేసి వస్తుంది? రేవంత్ అన్న సింహం అట్లా కొడితే అట్లా వండుకోవాలి. ఎవరాడా రేవంత్ అన్న ఆశామాష అనుకున్నావు? నేను పేరు చెప్పి సీఎం కాలేనా? కష్టపడి గ్రౌండ్ లెవెల్ గా వచ్చింది, కార్యకర్తల సపోర్ట్ ఉంది, మొత్తం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినాం. ఇలా మా అన్న సీఎం అయిన మాకైతే గర్వంగా ఫీల్ అవుతున్నాం. అన్న సీఎం అయిన నెక్స్ట్ సీఎం కూడా అన్ననే ఉంటాడు. బరాబర్ రాసి పెట్టుకో, మళ్ళీ ఎప్పుడు ఇంటర్వ్యూ అంటే అప్పుడు ఇస్తాను.